హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ఎంఆర్పీఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను ఉప్పల్ బగాయత్లో ఈ నెల 21 సన్మాన సభను ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడి పాపయ్య మాట్లాడుతూ ఈ నెల 21న కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను ఉప్పల్ బగాయత్లో సన్మానించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు భారీ ర్యాలీతో కార్యక్రమానికి చేరుకొని వారికి సన్మానిస్తాం. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, వడ్లూరి లక్ష్మణ్ కుమార్లను, రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 డివిజన్లతో 3 కార్పొరేషన్ల ఏర్పాటు కానున్నందున మాదిగల రిజర్వేషన్లు 18% తప్పకుండా ఇవ్వాలి. 5% ఉన్నవారు 10% రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. అధికంగా ఉన్న మాదిగలకు మాత్రం 15% రిజర్వేషన్ మాత్రమే ఉంది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో 20%కి ప్రభుత్వం మాదిగలకు రిజర్వేషన్ కేటాయించాలి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను పెంపొందించాలి. ఎస్సీ రిజర్వేషన్లను %కు పెంపొందించాలి. ఎస్సీ రిజర్వేషన్లను దళితులపై దాడులను అరికట్టాలి. దళితులపై దాడులను అరికట్టాలి. దళితులపై దాడులను అంబేద్కర్ అట్లాగే జగజీవన్ రావు నాయకత్వం. జోహార్లు మాదిగ వీరులకు, మాదిగ వీరులకు. ఇంట్లో అర్బన్ కమిటీ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకులు అందరూ కూడా మరి మధ్యలో నూతన సంవత్సర వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మరి రవి గారు, అట్లాగే విజయ్ కుమార్ గారు, మంచలి నాయక్ గారు, నరసింహ గారు, కుమార్ గారు, మాల మొత్తం సీనియర్ నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ రవికుమార్ గారు, వీరు గారు, జయన్న గారు, అట్లాగే గోపిమార్ గారు, విష్ణు గారు. మరి ఈరోజు మన ఎంఆర్పిఎస్లో మా తమ్ములు, మా బిడ్డలు ఇక్కడ ఈ ఘనంగా ఈ ఏర్పాటు చేసి అన్న మీ ఎమ్మటి నడుస్తాం, మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది, మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి మరి తమ్ముడు వివిధ దళిత సంఘాలలో పనిచేసినటువంటి మరి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి పనులలో టీఆర్ఎస్ అక్కడక్కడ అనేక రకాలుగా పనిచేశారు. వాళ్ళు కూడా లేదు మీ ఎమ్మటి పనిచేస్తాము, మన కులాన్ని బలంగా చేస్తాము, హైదరాబాద్లో లక్షల ఇందులో మమేకమై ఈ సంఘాన్ని బలంగా ముందుకు నడిపిస్తామని చెప్పి చెప్పినందుకు చాలా సంతోషక ఆనందదాయకంగా మా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మంద జయన్న గారిని కూడా వేదిక మీదకి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యమంలో అనేక మంది అనేక కులాల సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు మా యొక్క ముత్యాల విజయ్ కుమార్ గారు, అట్లాగే మా రవికుమార్ గారు ఎంఆర్పిఎస్లో పనిచేయడానికి వారి బాధ్యతలు, పూర్తి బాధ్యతలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళని డిక్లేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ కొత్తగా గెలిచినటువంటి మాదిగ సర్పంచులందరినీ కూడా మన యొక్క ఉప్పల్ బగాయతు శిల్పారామంలో మరి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి మరి భారీ ఎత్తున ర్యాలీ, ఆ యొక్క సభ మరి సన్మానోత్సవం, సర్పంచుల సన్మానోత్సవానికి ముఖ్య అతిథులుగా మా వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు, అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరం గారు, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సీతక్క గారు, వీరందరూ కూడా 3 మంత్రులు, అట్లాగే మా ఎమ్మెల్యేలు మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి రావాలని చెప్పి వారందరూ ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు కూడా, వాల్ పోస్టర్లు కూడా, మరి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ముమ్మరం చేసేసి జనవరి 21 నాడు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. అట్లాగే గ్రేటర్ ఎలక్షన్లో మరి ఉన్నటువంటి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి 300 డివిజన్లు అని చెప్తా ఉన్నారు, 3 కార్పొరేషన్లు చైర్మన్లను చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మాదిగలు దాదాపు లక్షల మంది మరి జీవిస్తా ఉన్నారు.
వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఖచ్చితంగా 18% ఖచ్చితంగా ప్రకటన చేయాలి. ఎస్సీ రిజర్వేషన్ 15%, మరి 85% ఉన్నటువంటి మాదిగలు ఆ 85% ఉన్నటువంటి వాళ్ళు 15 ఇస్తామన్నారు. మరి 5% లేని వాళ్ళు 10% తీసుకుంటామన్నారు. ఈ 10% వల్లనే మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా డమ్మీ అయిపోయింది. మరి ఇప్పుడు మాకు ఖచ్చితంగా 18 నుంచి 20% పెంచితేనే మాకు కూడా అవకాశాలు దండిగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అతి తొందరలో కలిసి మా యొక్క వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అత్యున్నతమైనటువంటి మా బడుగు బలహీన వర్గాల కులాలకి చదువు నేర్పించినటువంటి తల్లి జయంతి ఉత్సవాలు, సావిత్రిబాయి పులే వారి యొక్క జయంతి వేడుకలు కూడా ఈరోజు ఇక్కడ కేకు గిట్లా అన్ని తెప్పించాము. మరి వారి పుట్టినరోజు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇంటింటా ఆమె ఫోటోలు పెట్టుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే చదువు ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఎవరో ఇచ్చినటువంటిది కాదు. మరి జ్యోతిరావు పులే వారు అనేక రకాలుగా కష్టపడి ఆయన సతీమణి మరి సావిత్రిబాయి పులే గారు ఎంతో ఇబ్బందులు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క పేదవాళ్ళ బడుగు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి చదువుకోవాలి మీరని చెప్పినటువంటి మహా గొప్ప దేవత మరి ఆమె జయంతి ఉత్సవాలు ఇక్కడ మరి మా అర్బన్ కమిటీ తరఫున మేము ఆమె యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మాకెంతో సంతృప్తినిస్తున్నట్టుగా తెలియజేస్తాం.